లో హే చికితాలో చూడబోతున్నాము. అండ్ యోధా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో యోధా ఎంత ఎక్స్ప్రెసివ్గా మనందరినీ ఒక 24th జూలై నుంచి థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి హే చికితా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మన ఫోమ్ బోర్డ్ని కూడా అన్వీల్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ వండర్ఫుల్ గెస్ట్స్. ఇది టీఎఫ్డిఏ అధ్యక్షుడిగానే కాదు, ఒక దర్శకుడు విఎన్ ఆదిత్యగా కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన పరిణామానికి మీరు శ్రీకారం చుట్టారు సార్. ఈ విషయం ఈ వేదిక మీద ఎందుకు చెప్తున్నానంటే, హే చికిత లాంటి యంగ్ టాలెంటెడ్ టీం ఎవరైనా సరే మా యూనియన్లలో సభ్యులైతే మేము కేవలం వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కాదు, ఇండస్ట్రీలో అతి కష్టమైన ఉపాధిని కూడా క్రియేట్ చేస్తామన్న ఒక సంకేతం చదలవాడి శ్రీనివాసరావు గారు మాకు అందరికీ ఇచ్చారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తే, సినిమాలో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులతో సమానంగా అతిథులు కూడా ఉన్నారు అంటే అది సంకేతం ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా సంఘటితంగా ఉంది అని, ఒక సినిమాని ప్రోత్సహించడానికి అందరూ కలిసి వస్తున్నారు అని. అలా అందరినీ కలిపిన ఈ సినిమా మన గరుడవేగ అంజీ గారు కానీ, నిర్మాత లక్ష్మణ్ గారు కానీ, ఇందులో నటించిన యువకుడు అభినవ్ గారు కానీ, నటించిన మన ఈటీవీ మిత్రులు ప్రభాకర్ గారు, అమ్మాయి దివిజయ ప్రభాకర్ గారు కానీ, ఇలా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ మా మిత్రులు, దర్శక మిత్రులు, నటులు, దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ అందరూ విడివిడిగా అందరూ అంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో డెఫినెట్గా ఈ సినిమా, అలాగే చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీత దర్శకుడు, ఆయన చిన్ని చరణ్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అలాగే అంజీ గారు చాలా మిత్రులు, ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉన్నప్పటి నుంచి చాలా మంచి మిత్రులు. దర్శకుడు ధనరాజ్ లెక్కల, నిర్మాత డబ్బులు లెక్క తగ్గకుండా లాభం వచ్చేలాగా మంచి సినిమా తీశారని నమ్ముతున్నాం ఆయన పేరుకి తగినట్టు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ టీం అందరూ ఈ సినిమాలో నటించిన క్యాస్ట్ అండ్ క్రూ అందరిలో బాగా సర్ప్రైజ్ చేసిన పాప యోధ. ఎంతో సార్లు నవ్వించడం చూశాను. మొదటిసారి కంటతడి పెట్టించిన అమ్మాయి తన ఏజ్కి అంత బరువైన పాత్రని ఫెయిల్ అవ్వకుండా మొయ్యటం అన్నది నిజంగా చాలా బాగుందమ్మా. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కుర్రాళ్ళందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. డెఫినెట్గా ఐ విష్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా ఆదిత్య గారు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా చదలవాడి శ్రీనివాసరావు గారు. ఆయన జనరల్గా ఏ ఫంక్షన్కి పెద్దగా రారు, ఈవినింగ్ 6 దాటితే ఇంటికి వెళ్ళి ఆయన వర్క్ చూసుకుంటారు. అటువంటి వ్యక్తిని ఈవేళ బలవంతంగా నేను మా అంజు కోసం తీసుకొచ్చా. ఎందుకంటే ఆయనకి ఈ స్టేజ్ మీద మాట్లాడటం ఆయన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి, కానీ డెఫినెట్గా మీరు రావాలి సార్, ఒక చిన్న సినిమాని మీరు ఆశీర్వదించండి సార్ అని నేను మా అంజు చెప్తే నేను ఖచ్చితంగా తీసుకొచ్చానండి. ఎందుకంటే ఆయన ఈ చేతితో చేసిన పని ఈ చేతితో ఎవరు తెలియకూడదు అనుకునే మంచి వ్యక్తి అండి. ఎవరైనా కష్టం వస్తే నాకు ఈ పని చేసి పెట్టండి, హెల్ప్ చేసి పెట్టండి అడుగుతారండి. కానీ మా చదలవాడి శ్రీనివాసరావు గారు ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని మా ప్రసన్న గారికో నాకో పురమాయించి వీళ్ళు అతనికి ఏదో ఇబ్బంది ఉందంట, ఈ 50 పట్టుకెళ్ళి ఇవ్వి అని చెప్పే గొప్ప మనసు ఎవరికైనా ఉంది అంటే ఓన్లీ చదలవాడి శ్రీనివాసరావు గారండి. ఇది ఆయన ముందు చెప్పడం కాదు, ఆయన వెనుక కూడా 100 సార్లు చెప్పామండి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు అందరికీ ఎవరు కనబడతారో దేవుడు కనబడతాడు. ఆ దేవుడు మనకి ప్రత్యక్షమై ఏం సాయం చేయడు కదా, కానీ కనిపించిన దేవుడు మా చదలవాడి శ్రీనివాసరావు గారు. ఇండస్ట్రీలో కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో, అలాగే ఇందాక మా ఆదిత్య గారు చెప్పినట్టు ఇండస్ట్రీకి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో ఈ డైరెక్టర్ అసోసియేషన్కి 30 కోట్లు కేటాయించి 10 మంది డైరెక్టర్లని ఏర్పాటు చేయమని అన్ని మా ఆదిత్య గారికి, అజయ్ కుమార్ గారికి అప్పచెప్పి ఆ టీం వచ్చిన ప్రాఫిట్లు కూడా ఈ సంస్థకి 50% ఇస్తానని ప్రామిస్ చేయడం చాలా గొప్ప నిదర్శనం. అలాగే జర్నలిస్టులకి 100 మందికి అపార్ట్మెంట్ మగాడు ఎవరన్నా ఉన్నారా భారతదేశంలో? ఓన్లీ 1 చదలవాడి శ్రీనివాసరావు గారండి.
ఇది కేవలం ఆయనకి సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ, సినిమా అంటే ప్రేమ అండి. ఆ ప్రేమతోటే ఇన్ని పనులు చేసి మా చదరవాడ శ్రీనివాసరావు ఈవేళ ఈ ఫంక్షన్ రావటం మా అంజికి మరొక మెట్టు ఎదిగినట్టు ఈ సినిమాకి అని చెప్పి నేను చెప్తున్నా. ఇకపోతే ఈ సినిమాలో అందరూ కొత్త క్యాస్టింగే ఇంచుమించుగా. కానీ నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఈ సినిమాకి సూపర్ స్టార్ ఎవరిని ఉంటే మా ప్రభాకర్ గారి అమ్మాయి మంచి హైట్ కానీ, కలర్ కానీ, పర్సనాలిటీ కానీ, లేదంటే ఒక మంచి డ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఈ సినిమాలో ఇంకో సెంటిమెంట్ ఉందండి. గతంలో రాజీవ్ కనకాల గారు ఏ సినిమా హిట్ సినిమాలో యాక్ట్ చేసినా దాంట్లో చచ్చిపోతారు ఆయన. అలాగే ఈ సినిమాలో మా దేవి ప్రసాద్ గారిని చంపేశారు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ హిట్ అవుద్ది. హిట్ అయ్యే సినిమాలో దేవి ప్రసాద్ గారు ఉంటే ఇంకా ఆయన చంపేస్తారన్నమాట. ఇంకా అది విషయం. ఏది ఏమైనా మా అంజీ ఒక అద్భుతమైన సినిమా తీశాడు. తెర వెనుక హీరో నన్ను అడిగితే అంజే, ఎందుకంటే కెమెరా ఇంపార్టెంట్. ఆ కెమెరాను అద్భుతంగా తీర్చిదిద్దాడు అంజీ. డైరెక్టర్ కొత్త అయినా కెమెరామెన్ ఉంటే ఆ సినిమాకి భరోసా వేరుగా ఉంటుంది. కాబట్టి మన డైరెక్టర్ గారికి కానీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ సినిమా 24th రిలీజ్ అయ్యే సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అంజీ అండ్ ప్రొడ్యూసర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రసన్న గారిని సార్, నేను ఎలాగో ముందుకు రాలేకపోతున్నాను సార్. అమరావతి మూవీ మీద సారథ్యంలో చేస్తున్నారు ఈ సినిమా. డెఫినెట్గా మనం చూస్తున్నాం, గతంలో బలగం ఎంత రేంజ్ హిట్ అయిందో మనం చూసాం. టైటిల్ కూడా హే చికీత అంటే పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్ లాగా చేసుకుని దాని యాంగిల్లోనే టైటిల్ పెట్టుకుని ఈ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాని చేసేటప్పుడు ఇంతమందిని అంటే జనరల్గా ఏంటంటే ఆడియన్స్లో ఓవర్లోడ్ చూసాం కానీ స్టేజ్ ఓవర్లోడ్ చూడాల. ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఓవర్లోడ్ చూస్తున్నాం. సో స్టేజ్ ఓవర్లోడ్ చూస్తున్నామంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళ మీద ఉన్న ప్రేమ అభిమానాలే కారణం, కానీ లేకపోతే ఇక్కడ స్టేజ్ ఎక్కడానికి ఎవరిని కొనగలిగే వ్యక్తులు కాదు ఇక్కడ వచ్చింది. కేవలం ఆ హృదయంలో ఉన్న ప్రేమతో వచ్చారు వీళ్ళందరూ. సో దీంట్లో జనరల్గా ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా మన భారతదేశంలో ఎక్కడ పుట్టుకైనా రైతు నుంచినే పుట్టాడు. ఎవడైనా ఆడు ఇండస్ట్రియలిస్ట్ అవని, ఆర్టిస్ట్ అవని, ఎవరైనా రైతు నుంచినే వచ్చాడు. ఆ రైతే రాజు అనే క్యాప్షన్ పెట్టుకుంటూ ఒక ఆడపిల్ల ఏ మొగుడిని ఇస్తావు, ఎంత ఆస్తులు ఇస్తావు, ఎంత కట్నం ఇస్తావు, ఇన్ని మాట్లాడతాం చూసాం. కానీ ఈ సినిమాలో మా నాన్న నేర్పిన ఆ వ్యవసాయం ఉంది నేను చేసుకుంటాను అని చెప్పి అయ్యి నాకు ఇవ్వమని అడిగిందే డెఫినెట్గా అది అద్భుతం, మామూలు విషయం కాదు. హీరో కానీ హీరోయిన్లు కానీ వీళ్ళందరూ చాలా అసలు విపరీతంగా అంటే జనరల్గా అదే పవన్ కళ్యాణ్ గారు ఏదో స్ప్రింగ్ లాగా చేస్తారంట కదా, ఆ స్ప్రింగ్ యాక్షన్లన్నీ వీళ్ళల్లో బాగా కనిపించినాయి. డెఫినెట్గా దీన్ని ఇప్పుడు విఎన్ ఆయిచి గారు చెప్పారు, ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళ డైరెక్టర్స్ అసోసియేషన్కి 30 కోట్లు చదలవాడ శ్రీనివాసరావు అంటే జనరల్గా ఏంటంటే ఎవరన్నా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు చాలామంది చూస్తాం, ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఆ ఇచ్చేదానికి ఒక మర్యాద, ఒక పద్ధతి. ఒక రావి కొండలరావు గారికి చదలవాడ శ్రీనివాసరావుకి అసలు పరిచయమే లేదు. ఏదో ఇబ్బంది ఉందని తెలిసి అర్జెంటుగా ఆయన తీసుకెళ్ళి చెక్ ఇవ్వమని చెప్పారు. చెక్ ఇవ్వమని చెప్పిన తర్వాత మళ్ళీ ఎమ్మటే గంటకి ఫోన్ చేశారు ఆయన. రావి కొండలరావు గారికి మీరు దానం ఇస్తున్నట్టుగా అనొద్దు, మీరు అర్జెంటుగా వెళ్ళి ఫ్రూట్స్ అవి కొనుక్కుని ఒక షాల్ తీసుకుని ఒక శాలువా కప్పి ఆయనకి సన్మానం చేస్తున్నామని చెప్పి సన్మానంగా ఇవ్వండి అని చెప్పటం అనేది అది మామూలుగా ఎవరో చేరు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ దానం చేసేవాళ్ళు ఆ పబ్లిసిటీ స్టంట్ అనో లేకపోతే టీవీ మీడియా ఎలక్ట్రానిక్ అన్నీ రావాలని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన మనిషే రాకుండా ఈ పద్ధతిలో చేయమని చెప్పి చెక్ ఇచ్చి నన్ను రామసత్యాన్ని గారిని పంపించారు. ఇక దానికి ఏం చెప్పాలి అది. సో అదే కాకుండా 100 ఫ్లాట్స్ వితౌట్ ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా జర్నలిస్ట్ ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి నేను ఇస్తానని చెప్పారు. సరే నేను అనుకున్న మామూలుగా ఇచ్చినప్పుడు కదా అని. సరే తీరా చూస్తే ఆయన ఒక వెంచర్ చేసి ఒక సత్వాన్ని ఒక కంపెనీ వస్తే ఫస్ట్ వాళ్ళకి మనం ఒక టవరు ఆ 100 ఫ్లాట్లు వాళ్ళకు ఓకే అంటేనే నేను ఇక్కడ సొంతకం పెడతా, లేకపోతే పెట్టను, మీ వాటాకు మీరు మా వాటాకు మేము, ఇది ఇవ్వాల్సిందే ఆయన చెప్పినప్పుడు బా ఇదేదో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అని చెప్పి అది ఫీల్ అయ్యా. తర్వాత 30 కోట్లు డైరెక్టర్స్ అసోసియేషన్కి ఇస్తా అన్నప్పుడు అది బ్రహ్మాండం అనుకున్నా. తర్వాత కరోనాలో ఏ ఒక్కళ్ళ దగ్గర డొనేషన్ తీసుకోకుండా, ఏ ఒక్కరి డబ్బులు సంబంధం లేకుండా ఆయన సొంత డబ్బులు ప్రొడ్యూసర్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రొడ్యూసర్లకి,
డిస్ట్రిబ్యూటర్లో ఉన్న ఇబ్బంది ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే పేస్టింగ్ బాయ్ల కానించి రిప్రజెంటేటివ్స్ కానించి లైన్ ఇన్స్పెక్టర్ల కానించి ఈనాటి ఈ ఫంక్షన్కు ఇచ్చేసిన అతిథులకు, సినీ కళామ తల్లి శిల్పులు, మన సినిమా ఇండస్ట్రీ జర్నలిస్టులకు, ఈ స్టేజీ మీద ఇచ్చేసిన మన ప్రసన్న, మన డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు, నా ఆలి, నా రామ్ లక్ష్మణ్ గారులకు వందనం, అభివందనం. నేను కూడా ఒక ఫస్ట్ ఇటువంటి సినిమా మీరు జగిత్యాల్లో తీశారు. ఆ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, ఆ డైరెక్టర్ గారు, కెమెరా గారు ఏజ్లో నా టెక్నీషియన్తో నేను కూడా అంత చిన్న వయసులో లైలా అనే సినిమా చేశాను. అది ఆ రోజుల్లో చాలా చిన్న సినిమా, కానీ ఆడియో హిట్ అయ్యి హయ్యెస్ట్ రేటుకి అమ్మాను ఆ సినిమా. ఆ రోజుల్లో నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్, ఆత్రేయ గారు చివరి సినిమా అది డైలాగ్స్ అన్ని రాశారు. ఒక సినిమా తీయటం నిర్మాతకు కానీ, యాక్ట్ చేసిన ఆర్టిస్టులకు కానీ, డైరెక్టర్కి కానీ ఒక 1000 జన్మల పూర్వజన్మ సుకృతి ఉంటేనే సినిమా కళామ తల్లి స్టేజీ మీద నిలబడతాం, చూసేవాళ్ళు ఆశీర్వదిస్తారు. అంచేత డబ్బు వస్తుంది పోద్ది, డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ మహాత్ములైన నిర్మాతలు వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ 10 మంది కళాకారులకు అన్నం పెట్టి వాళ్ళు జన్మంతా, మీకు తెలిసే ఉంటుంది, యాపిల్ కంప్యూటర్స్ అధినేత ఆయన చివరిని స్ట్రక్చర్ మీద చెప్పారు, నేను ఇన్ని పనులు చేశాను, ఒక్కటి చేయలేకపోయాను, ఒక సినిమా తీయలేకపోయాను. ఆ సినిమా తీస్తే ఇప్పుడు నేను ఐసీయూలో ఉన్నప్పుడు ఈ సౌండ్స్ నాకు వినిపించేవి కాదు, అందులో అనుభూతి నాకు ఈ నొప్పులు ఏది ఉండేది కాదు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అంచేత నాకున్న అనుభవం ఒక 1000 జన్మల పుణ్యం ఉంటే కానీ మన ఈ సినిమా ఇండస్ట్రీకి రాము. అంత మంచి అందరూ కూడా మీ అందరం ఈ స్టేజ్ వినడానికి కారణం, మీ అందరి కారణం ప్రేక్షకులు. ప్రేక్షకు దేవుళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి నేను ఫీల్ అయింది, చాలా చక్కగా అన్ని అంశాలు బాగున్నాయి. ఆర్టిస్టులు 2 హీరోయిన్లు, హీరో, ఆ చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేశారు. కెమెరా ఎక్స్ట్రాడినరీగా ఉంది, డైరెక్షన్ బాగుంది, సీన్స్ బాగున్నాయి. ఇటువంటి సినిమాలు ఆడితే ఇటువంటి ఆర్టిస్టులు ఇంకా పైకి వచ్చి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాలని ఆ సినిమా తల్లిని కోరుకుంటూ, ఈ నిర్మాత నాకన్నా పెద్ద నిర్మాత కావాలని, ఈ డైరెక్టర్ కూడా మా అజయ్ కుమార్, మా విఎన్ ఆదిత్య లాగా పైకి రావాలని, బాగా మంచి పేరు సంపాదించాలని. పెద్ద సినిమాలు ఎంతమంది తీయొచ్చు, కానీ ఈ చిన్న సినిమా తీసిన అదృష్టం, ఆ నిర్మాతకు ఉండే తృప్తి ఎంతో బాగుంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, నేను పెద్ద సినిమాలు తీశాను, చిన్న సినిమాలు తీశాను, కానీ చిన్న సినిమా మొక్క ఇది. ఇప్పుడుండే తృప్తి ఎప్పటికీ మర్చిపోలేం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమాను ఆదరించి, ఇటువంటి కళాకారుల్ని, డైరెక్టర్ని, నిర్మాతని ఆశీర్వదించి, ఇంకా ఇంకా ముఖ్యంగా నా ప్రాణమిత్రులు, జర్నలిస్టులు దయచేసి చిన్న సినిమాని బాగా పబ్లిసిటీ చేసి ఆడించి, వీళ్ళు ఇంకా 10 తరాలకి నిర్మాతల్ని అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అలీ గారు, అందరూ కూడా మీ అందరం ఈ స్టేజ్ వినడానికి కారణం, మీ అందరి కారణం ప్రేక్షకులు. ప్రేక్షకు దేవుళ్ళు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి నేను ఫీల్ అయింది, చాలా చక్కగా అన్ని అంశాలు బాగున్నాయి. ఆర్టిస్టులు 2 హీరోయిన్లు, హీరో, ఆ చిన్న పాప చాలా బాగా యాక్ట్ చేశారు. కెమెరా ఎక్స్ట్రాడినరీగా ఉంది, డైరెక్షన్ బాగుంది, సీన్స్ బాగున్నాయి. ఇటువంటి సినిమాలు ఆడితే ఇటువంటి ఆర్టిస్టులు ఇంకా పైకి వచ్చి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వాలని ఆ సినిమా తల్లిని కోరుకుంటూ, ఈ నిర్మాత నాకన్నా పెద్ద నిర్మాత కావాలని, ఈ డైరెక్టర్ కూడా మా అజయ్ కుమార్, మా విఎన్ ఆదిత్య లాగా పైకి రావాలని, బాగా మంచి పేరు సంపాదించాలని. పెద్ద సినిమాలు ఎంతమంది తీయొచ్చు, కానీ ఈ చిన్న సినిమా తీసిన అదృష్టం, ఆ నిర్మాతకు ఉండే తృప్తి ఎంతో బాగుంటుంది. నేను అనుభవంతో చెప్తున్నాను, నేను పెద్ద సినిమాలు తీశాను, చిన్న సినిమాలు తీశాను, కానీ చిన్న సినిమా మొక్క ఇది. ఇప్పుడుండే తృప్తి ఎప్పటికీ మర్చిపోలేం. అట్లనే ప్రతి ఒక్కళ్ళు చిన్న సినిమాను ఆదరించి, ఇటువంటి కళాకారుల్ని, డైరెక్టర్ని, నిర్మాతని ఆశీర్వదించి, ఇంకా ఇంకా ముఖ్యంగా నా ప్రాణమిత్రులు,
జర్నలిస్టులు దయచేసి చిన్న సినిమాని బాగా పబ్లిసిటీ చేసి ఆడించి వీళ్ళు ఇంకా 10 తరాలకి నిర్మాతల్ని అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు అలీ గారు మీద ఉన్న అన్నగారు చదవడ శ్రీనివాస్ గారు, అలాగే ప్రసన్న గారు, రామకృష్ణ గారికి, రామలక్ష్మణులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ బద్రీ నుంచి హే చిక్కిత అనే పాట. అది ఎంత పెద్ద హిట్ అయిందో అంతే పెద్ద హిట్ ఈ సినిమా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం. అది నేను చిన్నప్పటి నుంచి చాలామంది డైరెక్టర్స్ని చూసా, నిర్మాతలను చూసా, నటీనటులను చూసా. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే అది రిలీజ్ చేయడం ఎంత కష్టం. అది ఈ రోజున నేను చెప్పగల ఈ చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఇంకో ప్రొడ్యూసరు మా గరుడయ్య గంజి వీళ్ళందరికీ బాగా తెలుసు. అండ్ అలాగే సినిమాని ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా ఆడుతుంది. అండ్ అలాగే సినిమాలో విషయం ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు, ప్రేక్షక దేవుళ్ళే ఎత్తుకుపోతారు. అండ్ అలాగే ఫస్ట్ స్క్రీన్ మీద హనుమంతుడిని చూడగానే నిజంగా ఇక ఆయనే మోసుకొని తీసుకెళ్తాడు ఈ సినిమాకి అని అనిపించింది నాకు. అలాగే ఈ నిర్మాతకి, మా అంజికి, మా డైరెక్టర్ ధనరాజ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఇక దేవి. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు ఆయన చంపేస్తే సినిమా హిట్ అని. కానీ ఒక యాక్టర్కి ఒక క్యారెక్టర్ దొరకడం అదృష్టం. దాన్ని ఎంతవరకు నేను పోషించగలను, పబ్లిక్ని ఎంత ఇంప్రెస్ చేయగలను అనేది అది వాళ్ళ గురువు నేర్పించిన విద్య. అది కోట రామకృష్ణ గారు, ద గ్రేట్ డైరెక్టర్. వారి దగ్గర ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, తను డైరెక్టర్ నుంచి తను యాక్టర్గా, మళ్ళీ తర్వాత ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఈ రోజున అంత ఈజీ కాదు ఒక క్యారెక్టర్ చేయడం. బట్ ఏదేమైనా ఒక యాక్టర్కి ఒక వేషం రావడం అనేది అది పూర్వజన్మ సుకృతం, దాన్ని పండించడం. అందుకే గుండెపోటు గుమ్మడి అనేవారు అప్పట్లో. ఆయన ఇంటి పేరు వేరు అయినా కూడా ఏంటంటే ఏ సినిమా చూసినా ఒక 10 సినిమాల్లో 9 సినిమాల్లో ఈయన చనిపోతాడు అంటుంటారు. అంటే ఆ క్యారెక్టర్ ఆయనే పండించగలడు. సో అందుకోసం మా దేవికి ఇంత అద్భుతమైన అవకాశాలు రావటం. ఇందాక చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్, వాళ్ళు లేనిదే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు. జై జవాన్ అక్కడ లేకపోతే మన కంటి మీద నిద్ర ఉండదు. సో వాళ్ళిద్దరూ దేశానికి వెన్నెముక్క అంటారు. రైతు మీద ఈ సినిమా తీశాను అని గరుడ మీద మన అంజీ చెప్పగానే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కనుమరుగైపోతున్నారు. అంటే రానున్న రోజుల్లో మనకు రైతు కనిపించడా అనేది బాధ వేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కాంక్రీట్ జంగీలైపోతుంది. రైతు అనేవాడు అంత పండించుకున్న తర్వాత ఏదో ఒక తుఫాన్ రావడము, నీళ్లు లేకపోవటము, లేకపోతే వర్షాలు వచ్చి మునిగిపోవటము. సో ఇట్టా వచ్చినప్పుడు వాళ్ళ కష్టం ఎదుటివాడికి చెప్పుకుంటే ఏం తీరుతుంది అని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కాదు, రైతు అనేవాడు దేశానికి ముఖ్యం. బతికుండి పోరాడితే ఆ యుద్ధమే వేరు. చచ్చితే జీవితాంతం మన ఇంటోళ్ళని మనం ఈడిపిస్తున్నట్టే. అది కాదు జీవితం. సో డెఫినెట్గా రైతు మీద తీసిన ఈ సినిమా, అట్లాగే యూత్ మీద తీసిన ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఈ సినిమా చూస్తుంటే నాకు మా మనవూరి పాండవులు అని ఒక సినిమా ఉంది, అది గుర్తుకొస్తుంది నాకైతే. అది పెద్ద హిట్ అది. సో అట్లాగే ఈ సినిమా. అండ్ అలాగే హీరోయిన్ మా ఈటీ ప్రభాకర్ వాళ్ళ పాప, అండ్ హీరో అభినవ్, అండ్ అలాగే ఇంకొక తన్మయ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒకసారి రండి. వెయిట్
నువ్వు కూడా రావా? వీళ్ళకి ఏంటి బ్రేక్ టైంలో స్ప్రింగ్లు ఏమైనా పెట్టారా భోజనం బదులు? ఆ? కాదు, ఆ సాంగ్స్ చూశాను, నిజంగా అంత ఈజీ కాదు ఒక యాక్టరు చేయాలంటే. ప్లీజ్ కమ్ ముందు రండి. మీ ముగ్గురికి నేను అప్రిషియేట్ చేస్తున్నా ముందుగా. ఎస్, చాలా చాలా సూపర్, చాలా బాగా చేశారమ్మా, వెరీ గుడ్. సార్ జస్ట్ ఉత్తి హ్యాండ్స్తోనే అప్రిసియేషన్. సమర్పించుకోమండి. ఓకే, సెంటిమెంటా? పర్స్. ఓకే, నువ్వు ఉండేది అక్కడే కదా? సార్ లక్కీ హ్యాండ్ మీది సార్. ఓకే, సో అయితే ఇప్పుడు ఓకే చెప్పావు కాబట్టి ఓకే డెఫినెట్గా. ఎందుకంటే మంచి మనసుతోటి ప్రతి జనవరి 1 రోజున డాక్టర్ డి రామానాయుడు గారు ఎవరు వెళ్ళినా, లైట్ బాయ్ వెళ్ళినా, టెక్నీషియన్ వెళ్ళినా, యాక్టర్ వెళ్ళినా, హీరో వెళ్ళినా, మేకప్ మ్యాన్ వెళ్ళినా, కెమెరామెన్ వెళ్ళినా, ఆయన సెంటిమెంట్గా నేను బాగున్నా ఈ రోజున, వీళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి వీళ్ళు బాగుండాలి అని చెప్పి ప్రతి అందరికీ 100 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. స్పెషల్గా నాకు 200 ఇచ్చేవారు. ఎందుకంటే అన్న, లేదురా నువ్వు అంటే నాకు ఇష్టం అందుకే ఇస్తున్నాను అని రామానాయుడు గారు చెప్పడం జరిగింది. మీరు బాగుంటే టెక్నీషియన్స్ బాగుంటారు. 4 సినిమాలు తీశారంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకోసం నిర్మాత బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, అండ్ మీరు బాగుంటేనే యాక్టర్స్, మేము బాగుంటాం, టెక్నీషియన్స్, రామలక్ష్మణులు బాగుంటారు, అంతే కదా? ఓకే, సో ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అండ్ ఇప్పుడు హీరోయిన్కి, హీరోకి, ఇంకో హీరోయిన్కి, మా నిర్మాతకి, డైరెక్టర్ గారికి, అంజీ ఇట్రా మొత్తం ఇండస్ట్రీకి డబ్బులు పంచి పడితే నేను ఇల్లు అమ్ముకోవాలి. జుబేదా గారు చూస్తున్నారా, ఇది సెకండ్ ఈవెంట్, మళ్ళీ థర్డ్. సో ఇచ్చే చేతికి పెట్టే చేతికి అంటే మా ప్రొడ్యూసర్సే కాబట్టి ప్రొడ్యూసర్స్ చేతికి ఇచ్చేసేయండి సార్. ఆ లక్ ఎస్ కలిసి వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ, అలీ గారు సూపర్, మీరు అసలు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విషెస్ చెప్పడమే కాదు, గుడ్ లక్ విషెసే కాదు, లక్ని జుబేదా గారు చూస్తున్నారా, ఇది సెకండ్ ఈవెంట్, మళ్ళీ థర్డ్. సో ఇచ్చే చేతికి పెట్టే చేతికి అంటే మా ప్రొడ్యూసర్సే కాబట్టి ప్రొడ్యూసర్స్ చేతికి ఇచ్చేసేయండి సార్. ఆ లక్ ఎస్ కలిసి వచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ, అలీ గారు సూపర్, మీరు అసలు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో విషెస్ చెప్పడమే కాదు, గుడ్ లక్ విషెసే కాదు, లక్ని. ఇందాక ప్రసాద ల్యాబ్కి వస్తున్నప్పుడు మా డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నాను సార్, మీరే సార్ చీఫ్ గెస్ట్ అని అన్నారు. నవ్వు వచ్చింది. ఇదే ప్రసాద ల్యాబ్లో ఫస్ట్ టైం 25 సంవత్సరాలకు ముందు లోపలికి సైకిల్లో వచ్చేవాడు, మేము లోపల రానించేవాడు కదా, వాచ్మెన్ ఎదురు ఉండేవాడు. అంటే మనం తెలిసినవాడు ఎవరు వస్తే వాళ్ళ ద్వారా లోపల రావడానికి కోసం గేటు పక్కన 1 or 2 hours కూర్చున్నది గుర్తొచ్చిందనమాట. థ్యాంక్ యూ. సందర్భం కళామ తల్లికి, మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన అంజుకి వెరీ థ్యాంక్స్. చీఫ్ అంటే లాస్ట్ చీఫ్ గెస్ట్గా మార్చారు మమ్మల్ని. లాస్ట్ థ్యాంక్ యూ. మాకు రావటానికి కాబట్టి మీ మధ్య ఫంక్షన్స్కి, ఆడి ఫంక్షన్కి వెళ్ళలేదు. ఏదో ఆత్మ జ్ఞానం జ్ఞానం అంటే ఏదో ప్రపంచాన్ని అన్న ఉద్దేశంతో రైతు అని మమ్మల్ని చెప్పి గుండె మా హృదయాన్ని కరిగించాడు అంజీ. టైటిల్ ఫస్ట్ టైటిల్ అది బాగుంది చూడు, పల్లెటూరి ప్రేమ కథ. పల్లెటూరులో చాలా కథలు, మేము పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా ప్రేమ కథలు ఉన్నాయి కాబట్టి గేదెలు మేకలు కాస్తున్నప్పుడు చాలా కథలు ఉండే, లవ్ స్టోరీలు మాకు కూడా. గుర్తొచ్చినాయి అన్నమాట. మేము ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఊరు వెళ్ళామన్నమాట. ఒక 20 ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాం. నిజంగా ఈ సందర్భం చెప్పాలంటే థ్యాంక్ యూ. రైతే
ఫస్ట్ పెద్ద సైంటిస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ అన్నాన్ని కనిపెట్టింది రైతు. అన్నంలో ఇన్ని రకాల అన్నాలు ఉంటాయని కనిపెట్టింది రైతు అనమాట. ఎందుకంటే మేము వస్తున్నప్పుడు చూస్తున్నాము హైటెక్ సిటీలో పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, చూసేంత బిల్డింగ్లు ఉండి రైతు ఒక పంట పండించలేదు అనుకో, ఈ బిల్డింగ్లో మనుషులు ఎక్కి దిగుతామా మనం? రైతు పంట పండించాడు, పంట పండితే ఆ తినే ఆ కూరగాయలు ఆ రైతు పండించిన పంట తినే మనం ఎన్నో బిల్డింగ్లు కడుతున్నాం అనమాట. అందుకని రైతే మన అందరూ రైతు బిడ్డలం కాబట్టి రైతే రాజు అని ఒక మంచి అద్భుతమైన కొటేషన్ పెట్టారు. థ్యాంక్ యూ అంజీ గారు, థ్యాంక్ యూ. డైరెక్టర్ నా బంగారు తల్లి ప్రభాకర్ నాకు ఎంత ఎనర్జీగా ఉందండి చూస్తుంటే. ఆ పల్లెటూరు ఆ కెమెరాస్ కానీ ఆ పోస్ట్ సాంగ్స్ కానీ ఆ నా పొలాలు కానీ ఎక్సలెంట్గా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఉంగరాలు సినిమా అయిపోయినా ఇంకా ఉంగరాలు అంటే చాలా గట్టి చూసుకోండి. యాక్చువల్ అంటే సినిమా స్టార్టింగ్ అప్పుడు ఎక్కువ ఉంటాయి, సినిమా అయిపోలేక ఉండవు అంటే చాలా గట్టారు. కాబట్టి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక ఈ చేతి కూడా వేసుకోవాలని మేము కోరుకుంటాం. ఓకే, ఇంకొకటి ఈ చేతికి ఉండాలి. ఎందుకనంటే ఒక సినిమా ఎందుకంటే ఫస్ట్ ఒక సినిమా ఈ సందర్భంగా చెబుతున్నాం. ఫస్ట్ చెన్నై బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఊర్లో ఒక పచ్చడి ఒక కూర ఉండేది. ఫస్ట్ చెన్నై షూటింగ్కి వెళ్ళినప్పుడు 5-6 కూరలు గుంట గిన్నెలు వేసి పెట్టారు. అప్పుడు పక్కన అడిగామన్నమాట, ఏంటి సార్ ఇది పెళ్ళిళ్ళు, మా ఊర్లో పెళ్ళిళ్ళకి పండక్కి ఇలాంటి 4 కూరలు ఉండేవి. అప్పుడు పక్క వాళ్ళు తెలిసిన వాడు అడిగాం, సార్ ఇట్లా రోజు అన్నం పెడతారా అంటే లేదు, సినిమా అంటే రోజు ఇలా 4 కూరతో వాళ్ళు పెడతారంటే అప్పుడు అనుకున్నాం, ఓహో అన్నం కోసాన్ని పని చేయాలనుకున్నాం, భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నిజంగా ప్రొడ్యూసర్ అంటేనే నిజంగా ఏంటంటే నువ్వు కలెక్టర్ అయినా కానీ ఆయన ఫుడ్ ఆయన తీసుకెళ్ళాలి. కానీ సినిమా ఇండస్ట్రీలో పొద్దున్నే కాఫీ కాడ నుంచి టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం పెట్టేది ఒక తల్లి ప్రొడ్యూసరే. అన్నదాన ప్రభు అంటాం, అన్నదాన ప్రభు అంటాం. థ్యాంక్ యూ. అది ఫస్ట్ ఏంటంటే నీకు ఎంత ఉందని కాదు 10 మందికి అన్నం పెట్టా కాబట్టి అన్నదాన ప్రభు. థ్యాంక్ యూ. అలాగే ఎందుకనంటే ఒక డైరెక్టర్ కథ అనుకున్నాడంటే తమ్ముడురా, ఆ కథ 10 మందిలో ఒకరు వచ్చి ఆ కథలో నువ్వు ఊహించిన కథని కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీగా ఉన్నాడు తమ్ముడు బ్రదర్. థ్యాంక్ యూ. ఆయన వెనక ఇంకొక ఎనర్జీ ఉంది. ఇంకొక వెనక మా డాక్టర్ చూడు ఎత్తుందో, ప్రభాకర్ కూతురు బంగారం. నేను చూస్తుంటే ఎంత ఎనర్జీగా ఉన్నావు నా బంగారం, నువ్వు కూడా రామ్మా. ఎందుకంటే ఒక సినిమా ఏదన్నా 10 మంది కళ వచ్చి 10 మనిషి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ఆ లోపల ఒక ఎనర్జీ కనిపించాలి. మన అందరం డల్లుగా అలా నడుస్తుంటే వచ్చిన కూడా డల్లుగా సెల్ ఫోన్ చూసుకుంటాడు. మిమ్మల్ని చూస్తే సెల్ ఫోన్లు అన్నీ ఆఫ్ చేసి ఈ సినిమా చూస్తాడనేది మాకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. అందులో యాక్టర్స్ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. నా బంగారు తల్లిరా మా డాక్టర్. నచ్చింది డైలాగ్, మాకు నచ్చింది. ఏం పని చేస్తావు అంటే నేను ఎక్సైజ్ చేస్తానన్నది. థ్యాంక్ యూ నా బంగారం, మంచి క్యారెక్టర్ ఇచ్చారు మీకు అనాలి. ఎందుకనంటే ఎగసాయం అనేది ఈ ఊరు తప్పుపట్టడానికి లేదన్నమాట. ఎందుకంటే ఎగసాయం చేసిన రైతు కడుపులో నుంచి వచ్చే మన ఈ ఇండస్ట్రీ ఇంత పెద్ద డెవలప్ అయిన ప్రపంచం అంతా కూడా రైతు నుంచి వచ్చిన వాళ్ళు అందరం అనమాట. అందుకని రైతుని మర్చిపోకూడదు, ఎగసాయాన్ని మర్చిపోకూడదు అని జ్ఞాపకార్థంగా ఈ సినిమా తీశారు. వెరీ థ్యాంక్ యూ అజ్జి గారు. థ్యాంక్ యూ ఆల్ ఈనంటూ దేవి గారు. ఎందుకంటే మాకు గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆదిత్య గారు మేము సినిమా చేసాము, మనసంతారు సినిమా మాకు ఫస్ట్ సినిమా. ఆ తర్వాత దేవి గారితో సినిమా చేసాము. అది ఎక్కడ మనకి స్టార్టింగ్ ఆఫీసులు తిరిగేటప్పుడు మాకు అంత ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు మనిషి కొంచెం బిజీగా ఉండి మీకు వర్క్ దొరకలేకపోతున్నాం సార్, క్షమించాలన్నమాట. ఎందుకంటే కళామ తల్లి ఇలాంటి మాలాంటి మట్టి పీసుకునే ఎదవలను కూడా ఈ చేతి తెచ్చిందంటే కళామ తల్లిని నమ్ముకుంటే ఈ రోజు మోసం తెలియదనేది నిజంగా మనస్ఫూర్తిగా మేము చెబుతున్నాం అన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా కళామ తల్లిని నమ్ముకుంటే మోసపోయిన మనుషులు లేరు. అక్కడ ఏదో బెమలో వచ్చిన వాళ్ళు అందరూ మోసపోయారు, అది మేము చెప్పమన్నమాట. నిజంగా మనస్ఫూర్తిగా పనిచేస్తే ఇలాంటి స్టేజ్ మీదకి అందరూ ఇందన్న స్టేజ్ ఫుల్ అయినట్టుగా సినిమా థియేటర్ కూడా ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ నా బంగారు మాట్లాడతావా? థ్యాంక్ యూ అంజీ గారు. థ్యాంక్ యూ. అందించారు. వావ్,
మాస్టర్స్ సెట్లో నేను వస్తూ వస్తూ చూస్తే స్టేజ్ మొత్తం కలకల్లాడిపోతుంది. ఇదేంటి ప్రీ రిలీజ్ ఈవెంటా సూపర్ హిట్ ఈవెంట్ అని డౌట్ వచ్చింది. సూపర్ హిట్ ఈవెంట్ కూడా ఇంతకంటే అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ స్టేజ్ పైన ఉన్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ అంతా ఆలోచిస్తారు. క్లైమాక్స్ చిన్న కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకొని బయటకు, గుండె బరువెక్కి బయటకు వస్తారు. ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఇంతకంటే పెద్ద ఎమోషన్స్ అక్కర్లేదు. సో 100% ఈ సినిమా సక్సెస్ అవుద్ది. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ ఎంత అద్భుతంగా చేశారంటే ఎక్స్ట్రాడినరీ. నేను కొత్త హీరోయిన్లు, కొత్త హీరోలతో సినిమాలు చేసి పైకి వచ్చిన డైరెక్టర్ని. సో నాకు అలా అనిపించింది. నాకు మొదట్లో 16 చేసేటప్పుడు రోహిత్ అనేవాడిని, నేను అంత ఎనర్జీ చూసేవాడిని. అలాగే హీరో కుమ్మేశాడు. అసలు హీరోయిన్స్ కానీ ఇరగదీసి పక్కన పెట్టేశారు. సో వీళ్ళ ఎనర్జీ ఖచ్చితంగా అప్లై అవుద్ది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్ వీళ్ళు నేను ఎందుకు పిలవలేకపోయానని బాధపడ్డాను. అంచి పిలిచి స్టేజ్ని మొత్తం దడదల్లాడించి వెళ్ళిపోయారు మాస్టర్స్. వాళ్ళు ఎంత నవ్వించారో అంతకంటే 10 నవ్వులు సినిమా థియేటర్లో ఉంటాయి హే చికితా సినిమాలో. సో వాళ్ళు చెప్పిన హార్ట్ టచింగ్ మాటలకి ఎన్ని క్లాప్స్ వచ్చాయో అంతకంటే 10 క్లాప్స్ రేపు థియేటర్లో వస్తాయి. అంత గొప్పగా ఉంటుంది సినిమా. అంత గొప్ప మెసేజ్ రైతుల గురించి చెప్పారు. ముఖ్యంగా వాళ్ళు పంచలు కట్టుకొని రైతులు రావడం నాకు ఇంకా మనసుకి బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్స్. సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇకపోతే ఈ సినిమా జూలైలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీకి సూపర్ హిట్ మాసం అని నేను అనుకుంటున్నాను. మా ఇంటి బంగారం, లెనిన్, బ్లాక్ బస్టర్స్, అలాగే నా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అది కూడా మంచి టాక్తో ముందుకెళ్తుంది. అలాగే 24వ తారీఖున ఈ సినిమా అద్భుతమైన టాక్తో, ఈ సినిమా లాస్ట్ వీక్ అనమాట అది. సో సూపర్ హిట్ మాసం అని సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి నెల జూలై నెల అని చెప్పి ఈ సినిమా వెళ్ళబోతుంది. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మాతలకి, వెంకట్ గారికి, మా అంజీకి, ఇంకా కెమెరా వదిలేసి సూట్ కేసులు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చందు గారు కూడా విషెస్. అందరికీ బ్లెస్ చేయడానికి వచ్చారు. అండ్ యాక్టర్ ధనరాజ్ అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అన్న వల్లనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందనమాట. అండ్ డైరెక్టర్ ధనరాజ్ అన్నకి కూడా థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను నన్ను తీసుకున్నందుకు. అండ్ అంజీ సార్ నన్ను బాగా చూపించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దేవి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు నిజంగానే నాన్నలాగానే ఉన్నారు సెట్లో. నాకు తమిళ్ కూడా నేర్పించారు కొంచెం. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ జూలై 24th డెఫినెట్గా చూడండి మూవీ. మీ అందరికీ నచ్చుతుంది. అందరూ అన్నట్టే నేను చిన్నప్పుడు మీ కళ్ళ ముందు పెరిగాను, నవ్విస్తూ ఉన్నాను. బట్ ఈ సినిమాలో నిజంగానే చాలా మంచి రోల్ చేశాను అనమాట. మీ అందరినీ ఏడిపిస్తాను కూడా. మీరందరూ చూడండి అండ్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీ రివ్యూసే మాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ యోధా. అండ్ ఇప్పుడు మీ అమ్మాయి మాట్లాడేశారు కాబట్టి మహాకవి కాళోజీ గారు రాసిన ఒక కవితలో ఒక కంటెంట్ ఏంటంటే, మనుషులు నా అనే స్థాయి నుంచి ఇంకా మా అనే స్థాయి వరకే రాలేదు, మనం అనే స్థాయికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అనేది. కానీ ఇక్కడ ఈ సినిమాని హే చికిత అనే సినిమా యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఎంతోమంది మహామహులు, అందరు టైం అయిందని వెళ్ళిపోయారు. కానీ అంతమంది మహామహులు, మాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇంతమంది రావడం అనేది, వాళ్ళందరూ కూడా మనం అని ఆలోచించేవాళ్ళు కాబట్టే ఆ ప్రేమతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. తర్వాత సినిమా విషయానికి వస్తే, నేను ఇందులో నటించింది తక్కువ రోజులైనా కూడా బాగా గుర్తుండిపోయే పాత్రని నాకు ఇచ్చినటువంటి దర్శకులు ధనరాజ్ లెక్కల గారికి, నిర్మాతలు అశోక్ గారు, గరుడువేగ అంజి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఎవరో చెప్పారండి, సినిమా అనేదాన్ని కనుక నిజంగా మన ఆశ, శ్వాస, ధ్యాస, బతుకు, మెతుకు అన్నీ సినిమాగా ప్రేమిస్తే
ఆ సినిమాకి ఏదో ఒక రోజున మనల్ని ప్రేమించక తప్పదు. ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇప్పుడు రేపు వీళ్ళందరి విషయంలో కూడా రుజువు కాబోతుంది. ఎందుకంటే అందరూ కూడా ఎంతో చాలా బాగా చేశారు. హీరో అభి, ఆయనతో నేను ఇంకో 2-3 చేశాను. అలాగే మా ప్రభాకర్ గారు అమ్మాయి దివిజ ఇరక్కొట్టేసింది. ఇందాక సాంగ్స్ చూస్తారు కదా. తర్వాత ఆ అమ్మాయి తన్మయ్య కానీ అందరూ బాగా చేశారు. ఇంకా ఈ యూత్ బ్యాచ్ అంతా కూడా అదరగొట్టేశారు. తర్వాత నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు సాంగ్ చూపించారండి, ఎల్లెళ్ళిపోతున్నవా సాంగ్ డైరెక్టర్ గారు చూపించారు. ఆ పాట తరువాత ఒక సీన్ వస్తుందండి. ఆ సీన్లో తండ్రి చనిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ట్రైలర్లో అంతా చనిపోయింది ఉంది కాబట్టి ఆ సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఎట్లా కంటిన్యూ చేయాలి అనేది. ఆ కొడుకు దాన్ని కంటిన్యూ చేయడు, కానీ కూతురు అంటే మొదటి నుంచి కూడా తండ్రితో వ్యవసాయంలో కలిసి ఉన్న కూతురు ఆ మాట చెప్తుందండి, అన్న నాకు అన్నీ వ్యవసాయానికి సంబంధించినవి నాకు ఇచ్చేయి, నేను కంటిన్యూ చేస్తాను. అంటే నాన్న దగ్గర నేర్చుకున్న వ్యవసాయం నాకు తెలుసు, నేను చేస్తానని. అలాగా ఆ షర్టు అవి వేసుకొని ఆ అమ్మాయి బయలుదేరినప్పుడు నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి. అంటే అక్కడ రికార్డింగ్ లేదు, ఏమీ లేదు. ఆ పాట అయిపోయిన తర్వాత ఆ కూతురు ఆ లెగసీని కంటిన్యూ చేయడం అనేది, ఆ సీను ఆయన డైరెక్టర్ గారు రాసిన విధానం కానీ అది చాలా అద్భుతంగా అనిపించింది. దాన్ని ఆ పాప ఎంత అద్భుతంగా చేసిందో యోధ, ఆ పాపకి ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది. తర్వాత డైరెక్టర్ ధనరాజ్ లెక్కల గారు, ఆయన ఎంతో ప్యాషనేట్గా మంచి ఒక కథని, కామెడీని, సెంటిమెంట్ని అన్నీ బాగా బ్లెండ్ చేసి ఆయన మంచి కథ రాసుకున్నారు. ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ మా గరుడవేగ అంజి గారండి. ఆయన మామూలుగానే కుమ్మి అవతల పారేసి బెండు, అంటే ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్లో ఎవరిని కూర్చోనివ్వకుండా నించోనివ్వకుండా పరిగెత్తిస్తారు. అయితే చాలామంది ఫాస్ట్గా చేసే కెమెరామెన్స్ ఉంటారండి. ఆ ఫాస్ట్గా చేసే దాంట్లోనే క్వాలిటీ ఇవ్వడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. అది అంజి గారు అందులో మాస్టర్ అండి. ఆయన ఈ సినిమాకి చాలా ప్లస్. అంటే మామూలుగానే ఆయన బెండ్ తీస్తారు, ఇందులో ఇంకొక నిర్మాత ఆయన, ఇంకా ఆలోచించుకోవచ్చు. అసలు మామూలుగా చేసిన తర్వాత చూస్తేనే అసలు ఇన్ని షాట్లు ఎప్పుడు తీశారు, మనం ఎప్పుడు చేసాము అని మనకే తెలియదు అనమాట. అలాగా అంజి గారు. తర్వాత ఇంకొక పిల్లర్ చరణ్ అర్జున్ గారు, ఎక్సలెంట్ సాంగ్స్, ఎక్సలెంట్గా ఆ ఎల్లెళ్ళిపోతున్నవా పాటని డెఫినెట్గా ఆడియన్స్ ఇంటికి తీసుకెళ్తారండి. ఆ బరువుని ఆయన ఎంతో టాలెంటెడ్ చరణ్ అర్జున్ గారు. నా దర్శకత్వంలో కెవుకేక అనే సినిమాకి ఆయన మ్యూజిక్ చేశారు. అప్పుడు చిన్ని చరణ్ ఆయన పేరు. వీళ్ళందరూ ఎంతో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరికీ మంచి జరగాలి. నిర్మాత గారికి ఇందాక అన్నట్లుగా ఈ కంకణాలతో పాటు అదే అందరూ ఆశించారు కదండి, అలాగా ఇంకా మొత్తం మీరు బంగారం అయిపోవాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చరణ్ అర్జున్ ఇంకా మళ్ళీ ఏదైనా ఈవెంట్ ఉందంటే అది సక్సెస్ ఈవెంటే ఉంటుంది. ఇది సినిమాకి సంబంధించి మనం చెప్పుకునే ఒక మంచి చివరి అవకాశమైన వేదిక కాబట్టి అందరూ వచ్చారు. చాలా థ్యాంక్ యూ. వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే ఆ ఫ్లోలో ఏదో పాటలు చేస్తుంటాం, కానీ ఇప్పుడు అన్ని వరుసగా ఒకేసారి చూస్తున్నప్పుడు నాకు కూడా ఇంత మంచి వర్క్ చేసామా మనం, మా నుంచి ఇంత వర్క్ తీసుకున్నాడా మా ధనరాజ్ అనిపించింది. సో ఏదైనా డైరెక్టర్కి నేను క్రెడిట్ ఇస్తాను ఎప్పుడైనా. సో తెల్లటి పేపర్ లాగా ఉండే మాకు వాళ్ళే వచ్చి అన్ని రాసేస్తారు. ఈ సినిమాకి మాత్రం ఈయన చాలా రాశాడు. పసికూన అనే పాటలో నీ పాదాలకు పట్టినై ఉండిపోనా లాంటి అక్షరాల నుంచి ఎల్లెళ్ళిపోతున్న పాటలో ప్రతి అంటే దానికి సంబంధించిన కంటెంట్ అంతా నాకు ఇచ్చి ఆటోమేటిక్గా నాలో నుంచి ఏమి చెప్పనప్పుడే అద్భుతంగా ఏదో ఒకటి మాకు మేము అనుకొని క్రియేట్ చేసుకుంటాం. అలాంటిది ఇలాంటి డైరెక్టర్లు వచ్చి చెప్తున్నప్పుడు ఇంకా అద్భుతమైన పాటలు వస్తాయి. ఈ పాటల క్రెడిట్ మొత్తం ధనరాజ్కే, ఈ సినిమా క్రెడిట్ అంతా ధనరాజ్కే. ఏ సినిమా అయినా ఆ దర్శకుడిదే. ఎవరు అద్భుతాలు చేసినా దర్శకుడి నుంచే తీసుకుంటారు. ఎందుకంటే మొదట ఒక పేపర్లో కథ రాసుకొని
ఆయన దగ్గర రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో నలుగురితో కలిసి ఉన్న ఒక వ్యక్తి ఆ కథను పట్టుకొని ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి సంవత్సరాల పాటు ఆయన ఒక్కడే కష్టపడి ఆ తర్వాత మాలాంటి అందరికీ ఒక పని కల్పిస్తారు కాబట్టి దర్శకులే ఇప్పుడు కెప్టెన్లు. ఆ దర్శకులను నమ్మి వాళ్ళ కథని వాళ్ళ కళల్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు వచ్చి ఇండస్ట్రీలో వాళ్ళ డబ్బుల్ని అంటే ఏమవుతుందో తెలియదు, అది ఒక విజన్, ఆ సినిమాని ఒక ముందే విజన్ చేస్తారు వీళ్ళు. దానికి తోడు ఆయన కూడా ఒక డైరెక్టర్, యాక్చువల్లీ ఆయన డైరెక్షన్లో కూడా నేను కేసీఆర్ అనే సినిమా చేసిన. కానీ ఒక దర్శకుడు అయ్యుండి తన డబ్బులు తను కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయి ఉన్నప్పుడు ఆ సినిమాని తనే డైరెక్ట్ చేసుకోవచ్చు. కానీ తన శిష్యుని వాడికి ఒక కళ ఉంది, వాడిని డైరెక్టర్ చేయాలని చెప్పి ఆయన ముందుకు నెట్టాడు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా నాకు నచ్చాయి. ఇలాంటి అంశాలంటే ధనరాజు నా స్టూడియోలోనే నాతోనే పాటు ఉండేవాడు, మా తమ్ముడు లాంటోడు. సో వీళ్ళందరూ డైరెక్టర్లు అవుతున్నప్పుడు నేను ఏం ఆలోచించాను, ఇంకా ధనరాజు వచ్చి చెప్పాడంటే ఓకే నేను అంత వేరే ప్యారలల్గా ఏం సినిమాలు చేస్తున్నాను, నా మార్కెట్ ఏంటి, నా బడ్జెట్లు ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండా నా అనుకునే వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తుంటాను. ఇది ధనరాజు కోసం చేసిన సినిమా. అలాగే ఈ సినిమాలో ధనరాజు నా చుట్టూ ఉండే చాలామందికి వాళ్ళ స్ట్రగుల్స్ని తనతో పాటు ఉన్న స్ట్రగుల్స్ని రైటర్గా చిరంజీవి అన్న తను వినాయకుడి పాట అద్భుతంగా రాశాడు. నేను కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత నేను నువ్వు రాయి నేను శిల్పని దేవుణ్ణి ప్రశ్నిస్తేనే నాకు బ్రహ్మరథం పట్టిండు దేవుడు, ప్రజలు కూడా. ఈయన కూడా ఈసారి వినాయకుడిని ప్రశ్నించాడు ఈ సినిమాలో. చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఇందాక చూసి ఉంటారు ఆ పాట. అలాగే సంజయ్ మహేష్ చాలా మంచి రైటర్, తెలంగాణ పదాలని మట్టి నుండి పుట్టుకొచ్చిన రైటర్ ఈయన. ఇందులో సిట్టి పుట్టి అనే పాట అద్భుతంగా రాసిండు. ఈయన కూడా మంచి భవిష్యత్తు ఉంది, మీ అందరూ ఆశీర్వదిస్తారు. కొత్త టాలెంట్ ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళందరికీ అవకాశాలు ధనరాజు అంటే మన పిల్లలు వీళ్ళు మన అన్నయ్యతో కలిసి ఉంటారు స్టూడియోలో, వీళ్ళకి స్ట్రగుల్లో ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఏదో ఒక అవకాశం ఇవ్వాలని తన మొదటి అవకాశం. ఎవరైనా మొదటి అవకాశం వచ్చినప్పుడు పెద్ద పెద్ద రైటర్లు పెద్ద పెద్దోళ్ళు కావాలనుకుంటారు, కానీ అలా కాకుండా తను ప్రతిభకి పట్టం కట్టాడు. సో థ్యాంక్ యూ ధనరాజ్ మా వాళ్ళందరి తరఫున. అలాగే జానకిరావు, సో సింగర్. ఆర్టిస్టుల గురించి సినిమా గురించి అందరు చెప్తుంటారు, మీరు వింటారు కదా, మామూలు గురించి నేనే కదా చెప్పాలి, అందుకే చెప్తున్నాను. సో జానకిరావు ఎల్లెళ్ళిపోతున్నావు అనే పాటని ఈయన చూసిన తర్వాత ఎవరైనా పాడించారు అసలు. అంటే ఆ పాటకి ఎవరో పెద్దోడు కావాలి, ఇంకెవరో కైలాష్ కేర్ గారు ఇంకెవరో పెద్ద సింగర్స్ కావాలనుకుంటారు. కానీ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక రేలా రేలా ప్రోగ్రాంలో ఒకప్పుడు పాడిన అబ్బాయి ఆ పాటకి తన వాయిస్ నేను లైవ్లో కంపోజ్ చేస్తుంటే పాడేశాడు టకటక. ఆయన ఫ్లైట్ టైం ఉంటే ఆ వాయిస్ వినగానే గరుడ వేగంజి గారు కానీ ధనరాజు గారు కానీ అశోక్ అన్న వీళ్ళందరూ కూడా ఈ వాయిస్తోనే వెళ్ళిపోదాం చరణ్ అని చెప్పి మనల్ని ఫైనల్ చేసినారు. సో ఇంత మంచి వాయిస్ని ఇంత మంచి ఈయనకు మేము అవకాశాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మాకు ఆయన ఇచ్చాడు. సో ఇక నుంచి మంచి మంచి పాటలు ఇప్పటికే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారని ఇప్పుడు నిన్ననే చెప్పాడు. వాళ్ళందరి ఫోన్ కాల్ అన్నీ నిజమైపోవాలి, అవకాశాలు కూడా నిజం అవ్వాలి. థ్యాంక్ యూ. అలాగే నా సినిమాలో పాటలు పాడిన నకాష్ అజీజ్ గారు వీహా. సో వీహా ఈ సినిమాలో 2 పాటలు పాడింది, చాలా అద్భుతంగా పాడింది. రాహుల్ సిప్లిగంజ్ నా కోసం ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడాడు. చరణ్ అర్జున్ కూడా పాడాడు ఈ సినిమాలో, ఆయనకు కూడా థ్యాంక్ యూ. ఆయన పాడారు, రాశారు అన్ని. మీరు మాత్రం మన వచ్చారు, ఆ పాట బాగా బ్లాస్ట్ అయింది. అసలు మామూలుగా లేదు, సోషల్ మీడియా ఇది కూడా అవుతుంది, కలిసి వచ్చింది. మీరు ప్రతిదాని కూడా మీ డేట్స్ కొంచెం నా సినిమాలు అప్పుడు మంచి పక్కన పెట్టండి, నా కోసం పెట్టండి. అలాగే ఆర్టిస్టులు ఇంకా అభి గురించి స్పెషల్గా చెప్పాలి. నేను ఒక 10 సంవత్సరాల మళ్ళీ ఏజ్ టైం చెప్తే నీకు ప్రాబ్లం అవుతుంది. సరే, కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇద్దరం కలిసి సినిమా చేసినాం, అందులో అద్భుతమైన పాటలు ఉంటాయి. సడన్గా మొన్న ఈ సినిమాకి నేను అనుకుంటున్నప్పుడు మనోడు ఏదో నాకు వాట్సాప్లో పెట్టాడు, ఏదో ఆయన చేసింది వైఫ్ ఆఫ్ అని ఈటీవీలో ఒకటి పెట్టాడు. అరే నువ్వు ఇక్కడే ఇండస్ట్రీలోనే ఉన్నావు అభి, నువ్వు లేవనుకున్నాను, చాలా సంవత్సరాలు అయిపోయిందిగా ఇంకా వదిలేసి వెళ్ళిపోయావేమో అనుకున్నాను అంటే లేదన్నా నేను ట్రై చేస్తూనే ఉన్నాను, ఇందులో చేశాను అందులో చేశాను అన్నాడు. అప్పుడు వీళ్ళు హీరో కోసం ట్రై చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, సరే మనం ఒక మాట అడిగితే ఒక మాట చెప్తే ఒకరికి ఒక దారి పడుతుంది కదా అని, సరే నువ్వు ఫలానా ఆఫీస్కి వెళ్ళు అభి నేను చెప్తానని చెప్పి పంపించాను. అంటే ఎంత గౌరవం ఎంత నమ్మకం లేకపోతే ఒక హీరోని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్తే సెలెక్ట్ చేసుకున్నారు మీరంతా. సో ఈ బ్యానర్కి డైరెక్టర్కి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అభి తప్పకుండా నేను ఎప్పుడు నమ్మిన మంచి హీరో లక్షణాలు. పవన్ కళ్యాణ్ గారి బాలు సినిమాలో చిన్న పవర్ స్టార్ అయినా, ఈరోజు సినిమాలో పవర్ స్టార్ ఫ్యాన్ కాదు, ఆ సినిమాలో హోటల్లో పనిచేస్తాడు, ఆ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగా యాక్ట్ చేసిన మనిషే. సో స్టార్ ఒక సూపర్ స్టార్కి
చిన్నప్పుడు లాగా అప్పుడే తనని సెలెక్ట్ చేశారంటే ఆయనలో కూడా సూపర్ స్టార్ లక్షణాలు ఉన్నాయి. సో మనం తప్పకుండా ఆశీర్వదిస్తే, మీడియా కానీ ప్రజలు కానీ ఆశీర్వదిస్తే మా అభి పెద్ద హీరో అయిపోతాడు. అలాగే దివిజ అచ్చమైన, అంటే అందరికీ తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రారు, తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రారు, లేదా పోతే ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుందంటే అని ఒక అపోహలన్నీ తీసి పడేసింది ఈ అమ్మాయి. ఎందుకంటే ఎప్పుడు దివిజన్ కలిసినా, ఏ ఫంక్షన్లో కలిసినా, ఒక ఇంట్లో అమ్మాయిని కలిసినట్టు, మనకు తెలిసిన చుట్టాల పిల్లని కలిసినట్టే ఉంటుంది మా అందరికీ. సో 4 సినిమాలు చేస్తున్నాం మేమిద్దరం కలిసి. సో నిజంగా చాలా, అంటే మనం ఇంకా 40 సినిమాలు కూడా చేస్తామేమో. సో నాకు తెలిసి అయితే నా తెలుగు హీరోయిన్లు సక్సెస్ అయిన స్టార్లలో ఈమె పేరు ఉండబోతుంది త్వరలో. అలాగే తన్మయ్ అందుకే కొంచెం ఎక్కువ కలుస్తూ ఉండాలి మనం, పేర్లు గుర్తుంటే. తన్మయ్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఈ సినిమాలో. నేను కూడా ఒక సినిమా చెప్పాను, అది అవుతుంది అనుకుంటాను. చాలా అద్భుతమైన సినిమా, అవార్డ్స్ వచ్చే సినిమా అదే. నెక్స్ట్ ఆ సినిమా కూడా అవుతుంది. అలాగే ఈ సినిమాలో నటించిన అందరికీ, మా నిసార్ బాయ్ కానీ, మన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అందరూ కూడా, వీళ్ళందరూ స్టార్లే. నాకు ఎవరిని చూసినా హీరోల్లాగే కనబడతారు. నీకు ఇంతమంది హీరోలు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేశారా అనిపిస్తుంది. సో అందరికీ మంచి జరగాలి. ఈ సినిమా 24వ తారీఖు నాడు సక్సెస్ అయ్యి, నేను ఎవరినైనా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి సక్సెస్ మాత్రమే చూడనండి. నేను ఎవరికైనా అవకాశం ఇచ్చినా, లేకపోతే నాకెవరైనా ఇచ్చినా, ఆ వ్యక్తి సక్సెస్ తర్వాత ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్స్ పంచి ఆ ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటారు చూడండి, నాకు ఆ పిక్చర్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. సో ఒక సినిమా హిట్ అయినప్పుడు అలాంటి స్వీట్ బాక్సులు అన్ని ఫ్యామిలీస్లలో పంచుకుంటారు. మీ అందరు ఒక్క చిన్న ఆశీర్వాదంతో అది జరుగుద్ది. సో స్వీట్ షాపులకు గిరాకీ మాత్రమే కాదు, దాంట్లో ఆ ఇండ్లల్లో ఉండే వాళ్ళందరి ఆనందాలు, వాళ్ళు వెలకట్టలేని ఆనందాలు ఉంటాయి ఒక సినిమా హిట్ అయినప్పుడు. సో ఈ సినిమా హిట్ అయ్యి మనందరి ఇళ్లలో స్వీట్ బాక్సులు పంచుకొని ఆ ఫోటోలన్నీ షేర్ చేసి అన్నిటికీ ఏ చికిత్స అనే ట్యాగ్ పెట్టేస్తాం మేము 24వ తారీఖు నాడు. మీరందరూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు తన్మయి ఖుషి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తన్మయి ఖుషి. దీంట్లో నేను పొట్టి అనే క్యారెక్టర్ చేశాను. పొట్టి అనే పేరు వినగానే చాలామంది కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఒకరు పొట్టి అనే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో అందరు కనెక్ట్ అయిపోయే క్యారెక్టర్ ఇది. పుట్టి పేరే కాదు, క్యారెక్టర్ కూడా ఒక వన్ సైడ్ లవ్, మరదలు ఎంత బాగా ఇష్టపడుతుందో అలాంటి ఒక క్యారెక్టర్ ధనరాజ్ గారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్లో నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నాకు ఒక 2.5 hours నరేషన్ ఇచ్చారు ఆల్మోస్ట్. బీజిఎం అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి బీజిఎం కూడా ఆయనే పాడారు. అంత ఇంట్రెస్టింగ్గా నరేషన్ ఇచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ నరేషన్ ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ ద ఫిలిం. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే కూడా ఐ థింక్ అనుకున్న అవుట్పుట్ వచ్చింది అనేసి, విచ్ ఐఎమ్ గ్లాడ్ ఆఫ్. అండ్ ప్రతి ఒక్కరు దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ, స్పెషలీ అభినవ్ అండ్ దివిజ ఇస్ ఆల్సో లైక్ మై సిస్టర్ లాగా బాండ్ అయిపోయాం. అండ్ దెన్ దేర్ మెనీ మోర్ యాక్టర్స్, అందరూ ఒక మంచి టీమ్ లాగా బాండ్ అయిపోయాం దీంట్లో. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ గారి అశోక గారికి, అండ్ దెన్ గరుడవేగ అంజి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. యోధా దీంట్లో నేను ఇప్పుడు చూస్తున్నాను, నీ సీన్స్ అప్పుడు నేను లేకుండే, బట్ దెన్ యూ కిల్ ద సీన్ ఇన్ ద ట్రైలర్. ఐ రియలీ లవ్డ్ వాచింగ్ యూ. అండ్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో దే గేవ్ 100% ఎఫర్ట్. హోపింగ్ దిస్ ఫిలిం విల్ బి అ బిగ్ సక్సెస్. 24th July. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన పెద్ద వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మా లాంటి సినిమాకి ఇంత సపోర్ట్ డెఫినెట్లీ ఇట్స్ అన్బిలీవబుల్, బట్ యా ఇట్స్ పాసిబుల్. సో ఫస్ట్లీ చిట్టి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ధనరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈయనతో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఐ డోంట్ నో, హీఈస్ ఆ సినిమా పిచ్చోడండి ఆయన. ఎప్పుడు చూసినా ఈ సినిమా ఎలా బెటర్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, లేదా ఇన్ జనరల్గా ఇండస్ట్రీకి యూనో ఎలాంటి సినిమాలు రావాలి, ఎప్పుడు సినిమా అని ఆలోచించే వ్యక్తి. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ చిట్టి. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా కోసం నన్ను వెయిట్ వరకు అది గుర్తుండిపోతుంది. అండ్ సెకండ్లీ హెచ్చికిత అనే స్కూల్కి మా ప్రిన్సిపల్ గరుడవేగ అంజీ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లోనే
చాలా నేర్చుకున్నాను సార్ మీ నుంచి. ఎంత ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, వర్క్లో ఉండి ఎంత డెడికేటెడ్గా ఉండొచ్చు అనేది నాకు ఏమో సార్, మిమ్మల్ని చూస్తే చాలా కనెక్ట్ అయిపోయాను నేను మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశోక్ సార్, సినిమాకి ఏమేం కావాలో అన్నిటికీ ఏమీ అనకాడకుండా ఎప్పుడు ఇలానే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఏంటండి సిగ్గు ఎక్కువ, అవును. సో అండ్ మ్యూజిక్ చరణ్ అర్జున్ గారు, ఆయన గురించి ఎన్నిసార్లు ఈ ఒక్క నెలలో నేను ఆయన గురించి 4 సార్లు మాట్లాడాను. సార్ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఎడిటర్ మధు గారికి, హీ ఎడిటెడ్ ద ఫిల్మ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవ్రీ యాక్టర్ హియర్, అంజి మామ, అజయ్, మా నాన్నగారు, అండ్ క్రాంతి, నేతా అన్న, కౌశిక్, అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎవ్రీ యాక్టర్, అంటే నేను కొంచెం తొందరగా మాట్లాడాలని టెన్షన్లో చాలా మర్చిపోతున్నాను. బట్ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్. అది మీరు అన్ని సాంగ్స్లో అన్నిట్లో చూసి ఉంటారు. అండ్ వర్కింగ్ విత్ అభినవ్, ఇట్ వాజ్ అమేజింగ్. మేమిద్దరం కొట్టుకునే వాళ్ళం మొత్తం సెట్ అంతా, ఎవ్రీ డే ఆల్మోస్ట్. బట్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ చిట్టి అండ్ శివ ఆర్. And it was great and wonderful working with you. Thank you so much for being Shiva to Chitti. And Tanmay, she has become like a sister to me. And Yoda, tana performance gurinchi definitely andaru chepparu, and she's a gem of a person, and she's also very multi-talented. So yeah, ikkada work chesina vallandarki, everybody పేరున అందరికీ thank you so much అండి. 24th July హే చికిత మీ థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్గా అందరూ చూసి సపోర్ట్ చేసి, మీ అందరికీ 100% నచ్చే సినిమా. సో ప్లీజ్ గో అండ్ వాచ్ హే చికిత 24th ఇన్ యువర్ థియేటర్స్. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే ఐమ్ రియలీ సారీ. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివిజ. మీరు ఇదిగోండి, లాస్ట్ టైం కూడా ఇదే చేశారు. లాస్ట్ టైం చాలా వైరల్ అయింది. అది ఆయన ఇచ్చింది లవంగం. షూట్లో కూడా ఆయన ప్రతిసారి he gives me లవంగం అవుట్ ఆఫ్ నోవేర్, చాలా ర్యాండమ్గా వచ్చి ఇప్పుడే చాక్లెట్ ర్యాపర్ ఇచ్చారు ఇప్పుడు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మైక్ ఇన్ టు ద రైట్ హ్యాండ్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, అతిథులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం అండి. నా పేరు అభినవ్ మణికంఠ. ఇది నేను చిన్నప్పుడు సినిమాలు చేశాను. పెద్దయ్యాక మూవీస్లో ఇది నా డెబ్యూ. అంటే ఓటీటీస్ చేశానండి, కాకపోతే మూవీస్లో ఇది నా డెబ్యూ. టెక్నికల్లీ ఇది నా 4th డెబ్యూ. ఎందుకు డెబ్యూ అంటే ఒకటే ఉంటుంది కదా, 4th అని ఎందుకు అంటున్నానంటే, అన్న చరణ్ అన్న నేను కలిసి ఒక సినిమా చేసాం. ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయినది ఆగిపోయింది, రిలీజ్ అవ్వలేదు. అలాగే ఇంకొక సినిమా స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది, ఇంకోటి సగంలో ఆగిపోయింది. ఫస్ట్ టైం నాకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్. అన్న మన జర్నీ కొత్తగా స్టార్ట్ అయింది, మన సినిమా కూడా రిలీజ్ అవుతుందన్న. పాపం నా కోసం వెయిట్ చేసి చాలామంది నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల వాళ్ళు, వెల్ విషర్స్ అందరూ అలసిపోయారు. అడగడం కూడా మానేశారు సినిమా ఎప్పుడు అని చెప్పి. అరే వస్తున్నాను రా ఈసారి. అలాగే ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది చరణ్ వల్ల. సో ఈ సినిమాలో నేను అన్నిటికన్నా ఫస్ట్ స్టోరీ ఎంత భయపడింది ఏంటంటే నా స్లాంగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను, నా యాక్సెంట్ న్యూట్రల్ యాక్సెంట్ ఉంటుంది ఎక్కువ. ఈ డైలాగ్ పట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది. అది నేర్పించడంలో నాకు హెల్ప్ చేసింది ధనరాజ్, నేత అండ్ అజయ్. షార్ట్ మధ్యలో వెళ్ళి ఏంటి ఇలా చెప్పేది కరెక్టేనా కాదా అని 2-3 సార్లు అడిగి నేర్చుకునేవాడిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే నా టీమ్ క్రాంతికి, కౌశిక్కి, అజయ్కి, నేతకి అండ్ అశోక్ అన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రిన్సిపల్ గారు అంజీ అన్న, హెడ్ మాస్టర్ అంజీ అన్నని ఫస్ట్లో నేను సార్ అనేవాడిని. ఆయన 2 రోజులని తమ్ముడు సార్ అనకు మీ వయసు అండి అన్న అను అంటే అప్పటి నుంచి అన్న అంటే మొదలుపెట్టా. అన్న మీకు నాకు ఒక తెలియని బాండ్ ఉంటుంది, మనం మాట్లాడుకుని తక్కువే కానీ మొత్తం మీద సెట్లో కూడా, బట్ తెలియని బాండ్ ఉంటుంది అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ అశోక అన్న యాక్చువల్గా ఆయన బాగేపల్లి అని బెంగళూరు దగ్గరలో ఉంటారు. ఆయన సెట్కి రావాల్సిన అవసరం లేదు, అంజీ అన్న చూసుకుని ఉంటారు. కానీ
ఆయన బాగేపల్లి వెళ్ళి మేము జగిత్యాల ఉన్నప్పుడు జగిత్యాల వచ్చి వెళ్తుండేవాళ్ళు, మళ్ళీ ఎవ్రీ 2-3 రోజులకి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాళ్ళు. ఎందుకని ఆలోచిస్తుంటే ఆయనకున్న ప్యాషన్ మూవీ మీద ఆయనకున్న ప్యాషన్, ఎలా వర్క్ జరుగుతుంది, ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. ఆయన వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు కాదు కానీ ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు. అండ్ ధనరాజ్, మా ధనరాజ్ గురించి ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వెరీ సెన్సిటివ్ పర్సన్ అండి. ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు వెళ్ళిపోతున్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ గురించి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నెక్స్ట్ డే షూట్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏడవడం స్టార్ట్ చేశాడు. మొత్తం నిజంగా ఏడ్చాడండి. అండ్ ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు ఊర్లో జనమంతా కూడా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఊర్లో వాళ్ళే రియల్గా ఒక డెత్ జరిగితే ఎంత బ్యాడ్ ఫీలింగ్ వస్తుందో అంత నిజంగా ఏడ్చారు అందరు కలిసి. అండ్ ఆ సీన్ని పండించాలంటే దేవిప్రసాద్ గారు, సినిమాలో నేను హీరో కాదు ఆయనే హీరో. ఓకే, సో దేవిప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, మీరు రైట్ పర్సన్ ఆ క్యారెక్టర్కి. అండ్ మా చిట్టి చెల్లి యోధ, మా బంగారు తల్లి, సో తను నేను ఇంకోటి కూడా చేస్తున్నాం ఇప్పుడు. సో చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో వర్క్ చేయడం. అండ్ తన్మయి చాలా కామ్ గోయింగ్ గర్ల్. జగిత్యాల మొత్తం హార్డ్లీ 5-6 సార్లు మాట్లాడిందేమో. ఈ మధ్యన ఎవరో సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది బిహేవియర్ అంటే చాలా మంచిదని క్లీన్ చిట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకున్నాను. అండ్ దివిజా ప్రభాకర్ సార్, ఓకే. ఈ చిన్న ఏంటంటే యాక్చువల్గా చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్తో చేశాను, పెద్దయ్యాక వాళ్ళ మదర్తో ఒక వెబ్ సిరీస్ చేసి ఇప్పుడు దీంతో వర్క్ చేస్తున్నాను. వీరి ఫ్యామిలీకి నాకు ఏం రుణం ఉందో తెలియదు కానీ ఇంకెవరితో వర్క్ చేయాలో ఒక పర్సన్ నాకు మీకు అర్థమైంది అనుకుంటా. అది కూడా వర్క్ చేస్తే నా జన్మ సార్థకం అయిపోతుంది. ఓకే, సో అండ్ యోగి గారు థ్యాంక్ యూ సార్. ఈయనలో మనకు తెలియని ఒక గొప్ప యాక్టర్ నడి సినిమాలో కనపడుతుంది. చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరన్నా ప్రభాకర్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన చేసిన 2 సీన్స్ ఉంటారు, ఫుల్ నవ్విస్తారు. థ్యాంక్ యూ సార్. అండ్ అంజిమామ, మా మామ కళ్ళు మామ, అంజిమామతో ఫస్ట్ టైం వర్క్ చేయడం. ఆయన నిజంగా మాట్లాడితే కళ్ళు లాగినట్టే ఉంటుంది ఆయన.